మరి రాత్రి పూట అయితే సిట్టు గోడ కంటించి వెళ్ళిన పరిస్థితి. ఎల్లుండి విచారణకు రమ్మంది 3 గంటల ప్రాంతంలో. ఇదొక తుగ్లక్ నిర్ణయాలు ఉన్నాయి. హిట్లర్ పరిపాలనను కొనసాగిస్తున్నారు వీళ్ళు, నియంతృత్వాన్ని. ఎక్కడికి పారిపోతారండి? ఆయన ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ ఎడారిగా ఉన్న తెలంగాణని బాగు చేసిన నాయకుడు. వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతుంది తప్ప ఆయన వ్యక్తిత్వాన్ని ఏదో దెబ్బతిద్దామనో లేకపోతే ఆయన ప్రతిష్టని దిగజారుద్దామని ఒక ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి ఆనవాయితీ మంచిది కాదు. గౌరవప్రదమైన రాజకీయాలు ఉండాలి, సిద్ధాంతపరమైన కొట్లాట ఉండాలి. కానీ ఒక పెద్ద మనిషిని నిజంగా ఒకవేళ వీరి ప్రమేయమే ఉంది అని చివరికి ఒక నిర్ధారణకి రాగలిగితే న్యాయస్థానం వరకు సమన్ చేస్తుంది. ఈ దర్యాప్తు ఫైనల్ కాదు కదా. వీళ్ళందరూ మామూలుగా జస్ట్ దే విల్ రిపోర్ట్ టు ద కోర్ట్. ఇట్ ఈస్ అన్ ఓన్లీ ఎంక్వైరీ. సో దానికి మామూలుగా వారు అసలు ఆ ప్రమేయమే లేదు, మిమ్మల్ని సాక్షులుగానే పిలుస్తున్నామని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నారు. ఇవాళ పోయిన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మీకు సాక్షులుగా ఇచ్చినాము నోటీస్ అని అంటున్నారు. అక్కడ పక్కన అధికారి పక్కన కూర్చొని అయితే ఎవరు టెలిఫోన్ ట్యాపింగ్ వినరు, చేపియరు కదా. అధికారులు ఎక్కడన్నా దుర్వినియోగానికి పాల్పడితే డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అధికారుల దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే, నిజంగా వీరే చెప్పించారని ఎవిడెన్స్ ఉంటే, రిటర్న్ ఎవిడెన్స్ ఉంటే దాన్ని బాధ్యతలు చేయండి. దానికి ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలలో ఏదో పక్కదో పట్టియటానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి లేదు. అంటే ఫర్దర్గా మీ పార్టీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? అంటే ఇంట్లో ఎవరు లేని సమయంలో నోటీస్ ఇచ్చారనేది కారణం చూపించారా? కోర్టుకు వెళ్ళడానికి అంటే అలాంటి ఆలోచన ఏమైనా ఉందా లీగల్గా? ఇప్పుడు కనీస గడువు కూడా లేకుండా నిన్న మామూలుగా నోటీస్ ఇస్తే చెప్పారు ఆల్రెడీ, ఎన్నికల బిజీలో ఉన్నాం, మున్సిపల్ మీ కన్వీనియంట్ డేట్ చూసుకొని చెప్పండి, మేము క్యాండిడేట్ ఫైనలైజేషన్ లో ఉన్నామని అన్నారు. అవును. ఇప్పటికిప్పుడు 1 రోజు 2 రోజులలో ఏంది అంత కొంపలు మునిపోయేది? రాత్రికి రాత్రి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పెట్టచ్చు కదా. అంటే మాకు ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది చేతిలో, ఎటువంటి వాళ్ళనైనా మేము ఇబ్బంది పెట్టగలుగుతాం అని చెప్పేసి ఒక సంకేతం ఇవ్వాలనే అభిప్రాయం తప్ప ఇంతకు మించి వేరే ఏముంటది? అధికారాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయటం కదా. ఇప్పటికే వ్యవస్థలను అన్నింటినీ నిర్వీర్యం చేసిరు, అన్ని వ్యవస్థలను వాళ్ళ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఆఖరికి కేసీఆర్ గారిని కూడా మేము ఇట్లా చేయగలిగడం అనేది ఏదో పైశాచిక ఆనందం తప్ప వేరే ఏం లేదు. ఓకే. సో అంటే దీనిపైన ఏమైనా బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘంగా రేపు లీగల్ నిపుణులతో చర్చించి ఫర్దర్గా ఎలా వెళ్ళాలనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందా? లా బైండింగ్ సిటిజన్ గా కేసీఆర్ గారు స్వాగతించారు. మీకు కావాల్సిన సమాచారం తీసుకోండి, నేను ఉంటాను, మీ వెసులు బట్టి చేయమని అన్నారు. బట్ ఎన్నికలు ఉన్నాయి, ఆ పనిలో ఉన్నా అనే కారణమే చెప్పారు కదా. ఎన్నికలు అయిపోలే కదా. ఎన్నికలు అయిపోకముందే ఏం కొమ్మలు మునిపోయినాయి? నామినేషన్ పర్వం ఇవాళతో ముగిసింది. ఒకవైపు అభ్యర్థుల ఎంపిక, చైర్మన్ల ఎంపిక, జిల్లాల వారీగా మేము పరిశీలించుకోవాల్సిన విషయాలు ఉంటాయి, సమీక్షించుకోవాల్సిన విషయాలు ఉంటాయి. మీకు రాష్ట్ర ప్రభుత్వంగా మీకు ఏ రకమైన పరిస్థితి ఉందో తెలియదు, కానీ మాకైతే ఒక ప్రతిపక్షంగా డెఫినెట్ గా సమీక్షించుకోవాలి, కార్యకర్తలను సమీకరించుకోవాలి, వాళ్ళకి కావాల్సిన సందేశం ఇవ్వాలి. సామాజిక సమీకరణలను దృష్టి పెట్టుకొని మేము అభ్యర్థుల చైర్మన్ల ఎంపిక చేసుకోవాలి. ఇవన్నీ పర్యవేక్షించే బాధ్యతగా అధినేతగా కొంత సమయం మీ కన్వీనియంట్ అని అన్నారు. ఈ 2 రోజులలో కేసు ఏదో క్లోజ్ కావట్లేదు, లేకపోతే ఇక్కడి నుంచి విదేశాలకు ఎవరు పారిపోవట్లేదు. దీంట్లో ఉద్దేశం ఏమపడుతుంది? వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకో ఉద్దేశం లేదని క్లియర్ గా అర్థమవుతుంది, సామాన్యుడు కూడా అర్థమవుతుంది. సో కాంగ్రెస్ ఇట్లా వ్యక్తిగతంగా ఏదో కక్షలు తీసుకోవాలని అనుకుంటే కేసీఆర్కి ఇటువంటి వాటికి భయపడతారా? అయాల ఉద్యమం చేసినప్పుడే తెలంగాణ వస్తుందో రాదో అని చెప్పి తెలిసినప్పుడే ఏ కేసులైనా ఏదైనా ప్రాణమైనా పర్వాలేదని చెప్పేసి తెగించి కొట్లాడినోడు ఈ కేసులు ఏ అన్యం పుణ్యం తెలియని వ్యక్తికి అంటగడదామంటే ప్రజలు నమ్ముతారా? నిరాధారమైన ఆరోపణలతోని వారి వ్యక్తిత్వాన్ని పలసన చేద్దామని, బురద చల్దామని ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి. ఇక్కడ ఒక అడ్రస్ విషయం ఏంటంటే కేసీఆర్ తను ఎర్రవల్లి నివాసంలో ఉంటాను, ఎర్రవల్లి నివాసం చిరునామాకే నోటీస్ ఇవ్వండి, విచారణ కూడా అక్కడ అందుబాటులో ఉంటున్నాడు. కానీ ఇక్కడ సిట్ మాత్రం ఒక రెండు విషయాల్ని బయట చెప్తుంది. ఏంటంటే ఒకటి అఫిడవిట్లో నందినగర్ నివాసం అఫిడవిట్లో అడ్రస్ ఉంది. అలాగే హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంలో కూడా
నందినగర్ నివాసం అడ్రస్తో వేశారు కాబట్టి నందినగర్లోనే విచారిస్తామనేది చెప్పుకొచ్చింది. అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ తమ దగ్గర ఉన్న పత్రాలు తీసుకోవడం మాకు ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్తోంది. ఇప్పుడు ఇందులో వాళ్ళ ఉద్దేశం మంచిగుంటే మనిషిని పోయి ఎక్కడ ఉంటే అక్కడ మనం సంప్రదించి వారికి కావాల్సిన సమాచారాన్ని తీసుకోవాలనుకుంటే అసలు ఎర్రవెల్లికి పోవడానికి తప్పే ఉంది. అడ్రస్ ఇది ఒక్కటే అని కాదు కదా, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే ఫామ్ హౌస్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుతున్నాడు కదా, ఫామ్ హౌస్ పరిమితం, ఫామ్ హౌస్ పరిమితం, ఫామ్ హౌస్ పరిమితం అని పట్టినట్టు మాట్లాడే ఈ నాయకులు పోలీసు వాళ్ళు ఫామ్ హౌస్ అడ్రస్ ఏముంటుంది ఎంతసేపు? ఒక మాజీ ముఖ్యమంత్రి అడ్రస్ అల్ల ఉన్నది ఒక్కటే, అనామకుడు కాదు కదా. ఓకే, ఇవన్నీ కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా మేము పోలీస్ స్టేషన్లకు పిలవలేకపోయినాం. కనీసం ఆయన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా పిలిపియగలిగినము అనేది ఒకటి చెప్పుకోవడానికి పైశాచిక ఆనందం పొందటానికి తప్ప ఇంకోటి కాదు. నందినగర్ నివాసంలో ఎల్లుండి 3 గంటలకు అంటే సాధ్యాసాధ్యాలను అంటే మీ పార్టీ సాధ్యాసాధ్యాలను బట్టి విచారణకు హాజరయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? వారు వస్తారు, మల్లయ్య గారు వారు వస్తారు. జనాలు వారి మీద అభిమానంతో వెల్లోల విరిసిపోతే హైదరాబాద్ ఏమవుతుందో పోలీసు వాళ్ళు, శాంతి భద్రత వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. వారి మీద అభిమానంతో వచ్చే తెలంగాణ సానుభూతి పరులే గాని పార్టీ కార్యకర్తలే గాని అడ్డుకోవడానికి కాదు. వారిని ఇటువంటి కష్టకాలంలో మేము అందరం ధైర్యంగా మీరు ఉండండి, మేము ఉన్నామని చెప్పేసి చెప్పడానికి కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చే అవకాశాలు అయితే డెఫినెట్ గా ఉన్నాయి. ఏది ఏమైనా ఏది జరిగినా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. కరెంటును పట్టుకోబోయేది కరెంటు. ఓకే, అంటే మాక్సిమం అంటే కాళేశ్వరం కమిషన్ సందర్భంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా బీఆర్కే భవన్ చుట్టూ కూడా భారీగా పోలీసులు మోహరించి అప్పుడు కట్టడి చేసిన పరిస్థితి. సేమ్ సిచ్యువేషన్ నందినగర్లో ఉంటుంది కదా? నాకు తెలిసి బీఆర్కే భవన్కి వచ్చినప్పుడు కేవలం నామం మాత్రమే. బీఆర్కే భవన్కి వచ్చినప్పుడు కేవలం నామం మాత్రమే. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో కొంతమంది నాయకులు వచ్చి ఉండొచ్చు. కానీ ఈ రోజు రోజుకి పెచ్చుమేరుతున్న ఈ కక్ష సాధింపు చర్యలు, వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారినే కేంద్రంగా చేస్తున్న విమర్శల్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్న తర్వాత ఈ రోజు తప్పదు, కేసీఆర్ గారికి బాసటగా ఉండాలి, వారికి మా ఈ ప్రజల ఆగ్రహం ఎందుకు చూపించాలనే ఆలోచన మేమెవరం పిలవకుండానే, పార్టీ అధిష్టానం పిలుపు లేకుండానే కార్యకర్తలందరూ కూడా వేలాదిగా తరలిచ్చే అవకాశం ఉంది. అది వాళ్ళు భద్రత దృష్ట్యా ఇంకో దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఇంట్లో ఎవరు లేరు, చీకటి ఉంది అని చెప్పి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులంతా చెప్తున్నారు. అంటే మామూలుగా సాధారణంగా ఎవరు ఇంట్లో ఉండరా మల్లయ్య గారు? సార్, ఇప్పుడు అది చీకటి ఉన్నారు అంటే జనావాసం లేరు, అందులో ఉండట్లేదు అని అర్థం. అర్థమైన తర్వాత డోర్ కేస్తే లాభం ఏంది? ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటారని తెలుసు, ఫామ్ హౌస్ కు పంపించడానికి నష్టమైంది. వీళ్ళకి వాహనాలు లేవా? అదేమన్నా అమెరికానా? వీసాలు తీసుకోవాలన్నా, పాస్పోర్ట్లు తీసుకోవాలన్నా, పోలీసు వాళ్ళు ప్రవేశించలేని రిస్ట్రిక్టెడ్ ఏరియానా? చీకటి ఉందని చెప్పి తెలిసి, అందులో మనుషులు లేరని చెప్పి తెలిసి గోడలు కట్టేయటం అంటే ఎంత దుర్మార్గం అయింది. ఏమైనా చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజలు కూడా రేపు అదే రకంగా స్పందిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ మల్లయ్య గారు, మీ అమూల్యమైన టైంని కేటాయించినందుకు. మొత్తానికైతే ఒక చీకటి ఇంటిలో గోడకు నోటీసులు అంటించడం వల్ల ఉపయోగం ఏంటని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. నందినగర్ నివాసంలో ఖచ్చితంగా కేసీఆర్ అటెండ్ అవుతారని చెప్పి మల్లయ్య గారి మాటల్లో తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా భద్రతాపరమైన చర్యలకు సంబంధించి మమ్మల్ని బాధ్యులు చేయకూడదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. అంటే రీసెంట్గా కాళేశ్వరం కమిషన్ సందర్భంలో వచ్చిన జనాలు చాలా తక్కువ, కానీ నందినగర్ నివాసానికి మాత్రం లక్షలాది మంది వస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో మొత్తానికైతే ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో కేసీఆర్ని విచారించడానికి సిట్ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి. ఒక అధికారుల బృందాన్ని కూడా తయారు చేసుకొని, అంటే కేసీఆర్ని ఎలాంటి ప్రశ్నలు అడగాలి, అప్పటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి చీఫ్గా కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావుని నియమించడంలో ఆంతర్యం ఏంటి, తనని 2 నెలల పాటు ఎక్స్టెన్షన్ సర్వీస్ కూడా ఇవ్వడంలో
అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ కోసమే ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం కోసమే ప్రభాకర్ రావుని కంటిన్యూ చేశారా? ప్రణీత్ రావు కానీ భుజంగరావు కానీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్లు కానీ కేసీఆర్ పేరు చెప్తున్నారు కాబట్టి సో కేసీఆర్ డైరెక్ట్గానే వాళ్ళని ఆర్డర్ చేశారా అన్న దానిపైన కూడా విచారణ సాగబోతుంది. ఆ విచారణ అంతా కూడా వీడియో రికార్డింగ్ ద్వారా ప్రతి అంశం కేసీఆర్ చెప్పే ప్రతి మాట కూడా రికార్డు ద్వారా ముందుకు వెళ్ళడం కోసం అయితే సిట్ ఉద్రిక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్.